UKLO 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. సార్ మనం చూసుకున్నట్లయితే బాలినేని శ్రీనివాస్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారికి అత్యంత సన్నిహితుడు అని చెప్పుకోవచ్చు. సో ఆ వ్యక్తి కూడా వైసీపీ పార్టీ నుంచి బయటకు వచ్చే పరిస్థితి మనం చూసాం. సో ఆయన రాజకీయాల నుంచే ఇంకా దూరంగా ఉన్నారా, లేకపోతే వైసీపీ పార్టీకే దూరం ఉన్నారా? ఇంకోటి ఏంటంటే చాలా మందిలో చాలా క్వశ్చన్లు ఏమైనా బయటకు వస్తున్నాయంటే ఇది ఒక జగన్మోహన్ రెడ్డి గారి పొలిటికల్ స్ట్రాటజీ అన్నట్టుగా చాలా మంది అంటారు. ఎందుకంటే బాలినేని శ్రీనివాస్ రెడ్డి గారు బయటకు వచ్చారు కాబట్టి ఇది ఎలా చూడొచ్చు అంటారు? నెక్స్ట్ వైసీపీ ఖాళీ అవ్వబోతుందా, లేకపోతే వైసీపీలో చాలా మంది జాయిన్ అవ్వబోతున్నారా? వైసీపీలో జాయిన్ అవబోతున్నారా? ఇంకెవరైనా జాయిన్ అవ్వబోతున్నారా కూటమి? వైసీపీలో జాయిన్ అవ్వరండి. రాజకీయాలంటే కేవలం స్వార్థం అండి. రాజకీయాలంటే కేవలం ధన సంపాదన అండి. రాజకీయం అంటే బతికినంతకాలం సంపాదించుకోవడం అండి, సేవలు కాదండి. అలాగున్న వాళ్ళే చాలామంది ఉంటారన్నమాట. ఈ ఉన్న వరల్డ్లో రిచెస్ట్ వ్యాపారం ఏదంటే సాగితే రాజకీయాలంత సంపాదన దేంట్లో కూడా దొరకదు. నిన్న చూసిన వాళ్ళకేమో 12,000 రూపాయలు రెంట్లో ఉన్నవాళ్ళు ఈరోజు అంటే ఒక 3,000 కోట్ల రూపాయలకి అధిపతులు అయ్యారంటే మరి ఎంత సంపాదిస్తున్నారు వాళ్ళు చెప్పండి. కనుక అలాంటి వాళ్ళే ఉంటారు. ఇప్పుడు ఆ చేతిలో ఏదో ఉండాలి. ఇప్పుడు మీకు ఇంతమందికి మంత్రి పదవులు ఇచ్చారు, రేపు నామినేటెడ్ పోస్ట్కి ఎంత పోటీ ఉందో చూడండి. జడ్పీటీసీ ఎంపీటీసీ పోస్టులకి ఎంత డిమాండ్ ఉంటుందో చూడండి. ఎందుకు ఈ డిమాండ్ అంటే మళ్ళీ సంపాదించుకుందామని. అయితే రాజకీయాల్లో ఉంటూ సంపాదించుకోకుండా ఉండేవాళ్ళు ఎవరు ఉండరు, ఒకరిద్దరు తప్ప. ఏదో పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళు తప్ప. కానీ మొత్తం అందరూ సంపాదన ప్రాతిపదికగా పవర్ ఒకటి, ఆ పవరు సంపద అన్నమాట. అయితే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డిని ఈ వరదలు వచ్చి రక్షించాయి. అయితే ఈ పాటికే సగం గాలి అయిపోయేది అన్నమాట. వాళ్ళు ఏంటంటే 100 రోజులు ఫంక్షన్ చేసి మోదీ గారిని పిలిచి వాళ్ళు ఏమి చేశారో, ఏమి అంటే ప్రణాళిక వేసుకున్నారో బాహాటంగా మోడీ గారి చేసి చూపించేవాళ్ళు. ఈ జగన్మోహన్ రెడ్డి అదృష్టం బాగుండి ఇలా వరద వచ్చింది, కొంత తాత్కాలికంగా వాళ్ళ తాలూకు ఒక ప్రణాళిక రచన కొనసాగింపుకి ఆటంకం కలిగింది. థ్యాంక్ యూ సార్. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.